అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. డివోషనల్ ట్రిప్లో 4th పార్ట్ అనమాట ఇది. లాస్ట్ వీడియోలో అరుణాచలం వ్యూ అనేది చూపెట్టాను కదా. ఇప్పుడు కంచీపురం అనమాట. కంచీపురంలో మేము ఏమేమి చూసాము అండ్ ఏమేమి టెంపుల్స్లో దర్శనం చేసుకున్నాము, షాపింగ్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూపెడతాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వామనమూర్తి టెంపుల్ అనమాట. మనకు స్వామివారు త్రివికారం అవతారంలో 32 అడుగులు పొడవు అండ్ 28 అడుగుల వెడల్పులో దర్శనమిస్తారనమాట. మేము వెళ్ళిన టైంలో కొంచెం రిపేర్ ఉండే, సో అప్పుడు వర్షం కూడా ఉండే, అందుకోసం పూర్తిగా నేనైతే వ్యూ తీయలేను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కామాక్షి టెంపుల్ అనమాట. నిజంగా చాలా బాగుండే. అండ్ మనం ఎంట్రన్స్ దగ్గర మనకి పువ్వులు, దీపవంతులు అట్లా అమ్ముతారు. ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, ఒకవేళ మనం తీసుకెళ్ళడం మర్చిపోతే. చాలా షాపింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. చూడండి, ఇదంతా లోపలికి వెళ్ళిన తర్వాత అనమాట. సో మనం వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో బలిపీఠం అండ్ గజస్తంభం ఉంటుంది. వాహనమైన అమ్మవారికి వాహనమైన సింహం కూడా ఉంటుందన్నమాట. దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఎక్కడైనా కానీ కంచీపురంలో లోపలనైతే కెమెరా అలో చేయట్లేరు. సో నేను లోపలనైతే అసలు ఏది వీడియో తీయలేను, బయట వ్యూ మాత్రమే నేను చూపెడుతున్నాను. చూడండి, గజస్తంభము, బలిపీఠము అండ్ సింహము. అష్టదశ శక్తి పీఠాల్లో ఈ కామాక్షి అమ్మవారు ఒకటన్నమాట. కంచీపురం టెంపుల్స్ అన్నిట్లో మనకి 12 to 4 క్లోజ్ చేస్తారు. సో మనకైతే ఆ లోపే, అంటే మార్నింగ్ దర్శనం చేసుకునే వాళ్ళు 12 లోపు చేసుకోండి. లేదు అని అంటే షెడ్యూల్ 4 to, అంటే 4 తర్వాత పెట్టుకోండి దర్శనంకి. ఎందుకంటే 12 to 4 అయితే గుడులు క్లోజ్ ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళినా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా బయట వ్యూ అన్నమాట. చూడండి ఎంత బాగా అనిపించిందో. మార్నింగ్ టైంలో వెళ్ళాం మేము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ కోనేరులో 4 సైడ్ వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు. ఎంత మంచిగా అనిపించిందంటే నిజంగా ఇదొక ప్రత్యేకమైన ప్లేస్ అన్నమాట. ఎక్కడ అంటే అక్కడ మంచి చెట్లు పచ్చదనంగా, అండ్ ఇంకొకటి చాలా మైండ్ ఫ్రీ అవ్వడం కోసం అయితే ఇది మంచి ప్లేస్ అన్నమాట. చాలా ప్లేస్ ఉంది కూర్చోవడానికి కానివ్వండి. ఈ టెంపుల్ వచ్చేసి పాండవ దూత పెరుమాళ్ టెంపుల్. అదేంటంటే స్వామివారు కృష్ణుడు అవతారం. మనకి 28 అడుగుల్లో కనబడతారు స్వామివారు. సో నిజంగా వెనకకు ఉంటాడనమాట. అసలు ఫస్ట్ టైం అయితే ఏంటో అనుకున్నాం మేము, కాకపోతే క్లియర్గా మనం లోపలికి వెళ్ళి చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ లోపల కెమెరా కానివ్వండి, రికార్డింగ్ ఎక్కడ అలౌ లేదు కాబట్టి నేనైతే వీడియో తీయలేను, ఓన్లీ బయట వరకే వీడియో తీశానన్నమాట. ఈ గుడి వచ్చేసి ఏకాంబరేశ్వర్ లింగం టెంపుల్ అనమాట, శివుడిది. సో ఇది లార్జెస్ట్ టెంపుల్ కంచిలోనే, చాలా పెద్ద టెంపుల్ అనమాట. మేము వెళ్ళే టైంకి గోపురం అనేది రిపేర్లో ఉంది, ఎంట్రన్స్ గోపురం. సో మమ్మల్ని పక్క గేట్ నుండి పంపించారనమాట. అంటే వెహికల్స్ పార్కింగ్ కోసం అని తీసుకొచ్చే వే నుండి పంపించడం జరిగింది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మన కార్తీక మాసంలో చాలా పబ్లిక్ అనేది ఉంటారంట. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇది మెయిన్ గోపురం అన్నమాట, ఎంట్రన్స్ది. అందు లోపలికి వెళ్ళనివ్వలేదు. అక్కడ ఏదో ఉన్నాయన్నమాట మనకి ఫొటోస్ లాగా. సో ఇక్కడి వరకు స్టాప్ చేస్తారు వెహికల్స్. సో ఇక్కడ నుండి నడకనే.
ఈ టెంపుల్లో ఏంటంటే 4 గోపురాలు చాలా పెద్దగా ఉన్నాయి. అవి టోటల్గా ఇంక చూడండి రిపేర్లోనే ఉన్నాయన్నమాట. ఇది గజస్తంభం. ఫస్ట్ ఏ గుడికి వెళ్ళినా గజస్తంభంని మొక్కిన తర్వాతనే ఇంకేదైనా చేయాలి అంటారు కదా. ముందు పెద్ద నంది దర్శనం ఇస్తారనమాట. సో నందిని కూడా దర్శనం చేసుకొని మనం ఇలా లోపలికి వెళ్తే శివుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారు తపస్సు చేసుకుంటూ మట్టితో శివలింగాన్ని తయారు చేస్తుందట. అండ్ ఇది వచ్చేసి మామిడి చెట్టు. దీని కింద అమ్మవారు తపస్సు చేశారంట. అక్కడ ఒక పంతులు ఉంటాడు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అంటే మ్యాంగో ట్రీ హిస్టరీ ఏంటి అనేది ఈ బోర్డు పైన కూడా రాసి ఉంటుంది. అండ్ లోపల కూడా మనకి అమ్మవారు సతీ సమేతంగా దర్శనమిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వరదరాజ స్వామి టెంపుల్. అంటే బంగారు బల్లి ఉంటుంది కదా, చాలామంది బంగారు బల్లి టెంపుల్ అని కూడా అంటారంట. నాకు కామాక్షి టెంపుల్ అండ్ ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వెళ్ళగానే నాకు ఈ పెద్ద గోపురాలు కనిపించగానే నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఆ చెక్కడం కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఎప్పటియో చాలా ఇయర్స్ నుండి ఉన్న టెంపుల్స్ అన్నమాట. ఇవి చాలా హిస్టరీ ఉంది వీటికి. సో చూడండి, ఫైనల్లీ మేము బంగారు బల్లి పిల్లలతో అండ్ మేము ముట్టుకున్నామన్నమాట. పబ్లిక్ చాలా ఉండడం వల్ల మాకు అసలు వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది అయిందనమాట. అందుకోసం ఏదో గుర్తుగా ఈ వీడియోస్ అనేది తీసుకున్నాం మేము. అండ్ నాకు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నాకు బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చిందనమాట. సో ఆ వ్యూ కోసమని ఈ వీడియో పెట్టాను. అండ్ నెక్స్ట్ మేము షాపింగ్కి వెళ్ళాము. సో అక్కడ ప్రకాష్ షాపింగ్ మాల్ చాలా ఫేమస్ అన్నమాట. దానిలో హోల్సేల్ అండ్ రిటైల్ 2 ఇస్తారు. సో మేము కొన్ని శారీస్ అంటే మా ఫ్యామిలీ మొత్తం తీసుకున్నాం అన్నమాట. చాలా రీజనబుల్ ఉంది, క్లాత్ వైజ్ బాగుంది అండ్ చాలా ఫేమస్ ఆఫర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ కంచికి కనుక వెళ్తే మీరు కూడా తప్పకుండా షాపింగ్ చేయండి. కంచీపురం రోడ్స్ మొత్తం ప్రకాష్ బోర్డ్సే ఉంటాయన్నమాట. దీంట్లో మనకి జెంట్స్కి ఉంటాయి అండ్ మన ఉమెన్స్కి ఉంటాయి, కిడ్స్కి ఉండవు. శారీసే కాదు, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయన్నమాట దీంట్లో. ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.